ఈసారి ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. వై జగన్? ఎందుకు? ఎందుకంటే అతను ఎడ్యుకేషన్ పరంగా బాగా డెవలప్ చేశాడు. ఇంకోటి ప్రతిదీ వాలంటీర్ని పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి గ్రామాలలో ముసలివారైనా నడవలేని స్థితిలో ఉన్నవారైనా వారి కోసం అనేది ఒక ప్రత్యేకంగా చొరవ తీసుకొని వాలంటీర్ని నియమించి పాలన మొత్తం వారి దగ్గరికి వచ్చేటట్టు చేసింది కాబట్టి ఐ థింక్ ఈజ్ ద బెస్ట్ సీఎం ఫర్ నెక్స్ట్. జగన్ది రౌడీ పాలన అంటున్నారు, మీరేమంటారు? రౌడీ పాలన అనేది జనం ఏం అనుకోవట్లేదు. బట్ రాజకీయంగా వాళ్ళ ఈ లబ్ధి కోసం ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రగా వాటిని నేను అభివర్ణిస్తున్నాను. ఓకే. అండ్ సొంత చెల్లి అడ్డం దొరికింది జగన్ గారికి, మీరేమంటారు? సొంత చెల్లి అడ్డంగా తిరిగిందంటే ఐ థింక్ తనకి స్వార్థపూరితమైన నిర్ణయాల వల్ల తనకంటూ ఒక స్థానం కల్పించాలన్న ఆశతో ఇది కుల రాజకీయాలు కావాలనే ఉద్దేశం, ఇది కుటుంబ రాజకీయాలు రావాలనే ఉద్దేశంతో తను ఆ ప్రయత్నం చేసింది. బట్ జగన్ దానికి వ్యతిరేకంగా తన చెల్లికి ఏదైనా స్థానం ఇచ్చినట్టయితే అది ప్రజల్లోని కుటుంబ పాలనగా అవుతుందనే ఉద్దేశంతో తను పక్కన పెట్టాడని నేను అనుకుంటున్నాను. అండ్ ఈసారి జగన్ గెలిచే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా, అంటే పోటీ ఉంటుంది, బట్ అల్టిమేట్గా జగన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిశారు కదా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసాడంటే అసలు పవన్ కళ్యాణ్కి ఒక ప్రత్యేకమైన స్టాండ్ అనేది లేదు. తను ఏదో ఏది ఒకరోజు బీజేపీ అంటాడు, తర్వాత తెలుగుదేశంతో మింగిల్ అవుతాడు. దానికి స్వార్థపూరితంగా రాజకీయంగా లబ్ధి ఉంది కాబట్టి తను గెలవలేని స్థితిలో ఏదో ఒక పొత్తు కావాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నారు తప్ప అతనికంటూ ఒక ప్రత్యేకంగా ఓట్ బ్యాంక్ అనేది ఆంధ్రాలో లేదని నేను అనుకుంటున్నాను. ఒక్క జగన్ గురించి ఏం చెప్తారు? ఈజ్ ద అల్టిమేట్ డిసైడర్. అతను అనుకుంది తప్పకుండా చేస్తాడని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.